ఎవ్రీవన్ వెల్కమ్ టు అనగాని కామర్స్ స్టూడెంట్స్. ఇవాళ క్లాస్ లో మనం ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ నుంచి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చూద్దామండి. ఈ చాప్టర్ వచ్చేటప్పటికి జనరలైజ్ గా మనం అంటే ఓన్లీ సిఎంఏ ఇంటర్ వాళ్ళకే కాకుండా మనకి సిఏ వాళ్ళకి కానివ్వండి, అలాగే బీకామ్ వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకి కానివ్వండి, అంటే సిఈసి ఆర్ ఎంఈసి కామర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే బీకామ్ అలాగే బీబీఏ స్టూడెంట్స్ కి అందరికి కూడా జనరల్ గా పనికొచ్చే విధంగా చెప్తున్నానండి. అంటే ఒక సిఎంఏ గ్రూప్ కే కాకుండా యాక్చువల్ గా సిఎంఏ స్టడీ మెటీరియల్ లో ఎక్కువగా మనకి అసలు దీని మీద ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా మనకి థియరటికల్ పార్టే ఇచ్చారండి. ఓకే, నేను తీసుకునేది కూడా మనం సిఏ ఫౌండేషన్ నుంచి కొన్ని సమ్స్ ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే స్టూడెంట్, జనరల్ గా చెప్తాను ఎవరికైనా సరే పనికొచ్చే విధంగా రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఓకేనా? రైట్, స్క్రీన్ షేర్ చేద్దామండి. సరే, స్క్రీన్ షేర్ చేయడానికి ముందు మనం కొంచెం మాట్లాడుకుందాం ఈ చాప్టర్ గురించి. అయితే ఇప్పుడు అకౌంటింగ్ రాసేటప్పుడు, అకౌంట్స్ రాసేటప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఏమవుతుంది అంటే తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి. ఒకటేమో ఫ్రాడ్, ఇంకొకటేమో మిస్టేక్, ఎర్రర్. కొని ఫ్రాడ్ అంటే ఏంటి అంటే ఇంటెన్షనల్లీ చేసేటటువంటిది ఏదైతే ఉందో కావాలనే వాళ్ళు రాంగ్ గా రికార్డ్ చేసేసి అమౌంట్ ని తీసుకెళ్లిపోవడం జరుగుతుందండి. రాంగ్ గా అంటే తప్పు లెక్కలు చూపిస్తారు అనమాట. ఎందుకు అంటే అమౌంట్ ని దొంగతనం చేయడం కోసం. అర్థమవుతుందా? దీన్ని ఏమంటారు? ఫ్రాడ్. అంటే ఇంటెన్షనల్లీ జరిగింది, ఇక్కడ ఉద్దేశపూర్వకంగా జరిగింది. మరి కొన్ని రకాల ఎర్రర్స్ ఎలా ఉంటాయి అంటే అన్ఇంటెన్షనల్లీ, అంటే తెలియకుండా పొరపాట్లు దొరుకుతాయండి, పొరపాట్లు జరుగుతాయి. వాటిని ఏమంటారు అంటే ఎర్రర్స్, మిస్టేక్స్, అనుకోకుండా జరిగేవి. ఫ్రాడ్ చేయడం అనేది చాలా మోసం కదండి. ఫ్రాడ్ అంటేనే మోసం. అలా చేయకూడదు, రైట్? దాన్ని క్షమించకూడదు. కానీ మనకి అన్ఇంటెన్షనల్లీ, అనుకోకుండా తప్పులు జరుగుతూ ఉంటాయి. సో వాటికి ఎవరేం చేయలేరు. అలాంటి వాటిని మనం రెక్టిఫై చేయాలి. ఓకేనా? అయితే దీంట్లో కూడా మళ్ళీ మనకి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ టైప్స్ గా డివైడ్ చేశారు. అంటే కొంతమందికి ఏంటి, కొత్తగా అకౌంటెంట్ పెట్టుకున్నారు, ఆయనకి సరిగా అంటే ఎక్స్పీరియన్స్ లేదు, లేదంటే ఫండమెంటల్స్ తెలియదండి. ఇప్పుడు మనం ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ నేర్చుకుంటున్నాం, జర్నల్ ఎంట్రీస్ దగ్గర నుంచి, దాని ముందు నుంచి కూడా ఇంట్రడక్షన్ పార్ట్, తర్వాత జర్నల్ ఎంట్రీస్. అవునా? అయితే ఇక్కడ ఏంటి తెలియలా అంటే రూల్స్ తెలియలా. అంటే నామినల్ నేచరా, లేదంటే అది ఒక పర్సనల్ అకౌంట్ సంబంధించిందా, లేదా రియల్ అకౌంటింగ్ సంబంధించిందా అని తెలియకుండా పర్సనల్ అకౌంట్ గా ట్రీట్ చేయాల్సినటువంటి విషయాన్ని ఏం చేస్తున్నాడు ఆయన, ఇంకొక అకౌంట్ గా ట్రీట్ చేస్తున్నాడు అనమాట. అంటే దీని ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటండి. ఇక్కడ ఏంటి, ఆయన ఏదో పరధ్యానంలో ఉండి మిస్టేక్ చేయలా, ఆయనకి ఒక రావు సబ్జెక్ట్ ఇక్కడ తెలియలా. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ ఏంటంటే పర్చేజ్ ఆఫ్ మెషినరీ. మెషినరీ పర్చేస్ చేసిందండి సంస్థ. మెషినరీ పర్చేస్ చేసింది ఎందుకు అంటే ఫ్యూచర్ లో బెనిఫిట్ అర్న్ చేయడానికి, ఫ్యూచర్ లో బెనిఫిట్ ని సంపాదించడం కోసం ఏం చేసిందంటే మెషినరీని పర్చేస్ చేసింది. మెషినరీ చేస్తే ఆ మెషినరీని అసెట్ గా ట్రీట్ చేయాలి, అంతేగాని దాన్ని పర్చేసెస్ కింద ట్రీట్ చేసి ఎక్స్పెన్సెస్ గా రాయకూడదు. అయితే ఏమైందంటే ఈ అకౌంటెంట్ కి తెలియలేదండి. తెలియక ఏం చేశాడంటే పర్చేజ్ ఆఫ్ మెషినరీ, ఓకే, ఏం చేశాడు, ఏ అకౌంట్ కి డెబిట్ చేయాలి, మెషినరీ అకౌంట్ కి రాయడానికి బదులు ఏ అకౌంట్ కి రాశాడు అంటే ఆ మెషినరీ పర్చేజ్ రూపీస్ 1 lakh ని పర్చేజ్ అకౌంట్ డెబిట్ చేశాడు. పర్చేజెస్ ఆఫ్ మెషినరీ రూపీస్ 1 lakh ఏం చేశాడు అంటే రాంగ్లీ పోస్టెడ్ టు పర్చేజెస్ అకౌంట్ కి రాశాడు అనమాట, మిస్టేక్ గా. సో అక్కడ ఏమవుతుంది అంటే ఆయనకి అది క్యాపిటల్ నేచరా రెవెన్యూ నేచరా అనే విషయం తెలియలా. అర్థమవుతుందా? దాని వలన ఏం జరిగింది అంటే పర్చేసెస్ గా రాయడం వలన ప్రాఫిట్ తగ్గిపోద్ది. టోటల్ గా మనకి ఏంటి అంటే ఇంపాక్ట్ పడిపోతుంది. సరే, దీన్ని ఏం చెయ్యాలి? జరిగిపోయిందండి మిస్టేక్. జరిగిపోయిన మిస్టేక్ ని అంటే ఇక్కడ మళ్ళీ మూడు విషయాలు గమనించండి. ఇక్కడ మనకి బీఆర్ఎస్ లో మూడు విషయాలు లాగానే ఇక్కడ కూడా ఒక మూడు విషయాలు చెబుతా. ఎప్పుడు జరిగిందండి మిస్టేక్? నేను చెప్పినటువంటి ఈ ఎగ్జాంపుల్ లో మిస్టేక్ ఎప్పుడు జరిగింది అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఇంటూ ద జర్నల్ ఎంట్రీలోనే, జర్నల్ ఎంట్రీ రాసేటప్పుడే జరిగింది. అంటే ఫస్ట్ స్టేజ్ లో జరిగింది ఎర్రర్. మరి ఇంకెక్కడ జరగచ్చు?
జర్నల్ తర్వాత ఎక్కడికి వెళ్తామండి మనం? పోస్టింగ్ ద జర్నల్ ఎంట్రీస్. ఎక్కడ మనం ఎంటర్ చేస్తాం వాటిని? ట్రాన్స్ఫర్ టు ది లెడ్జర్. లెడ్జర్ లో పోస్టింగ్ ఇస్తాం. లెడ్జర్ అకౌంట్స్ లో పోస్టింగ్ ఇస్తాం. అక్కడైనా జరగవచ్చు అండి. జర్నల్ ఎంట్రీస్ లో రైట్ జరిగింది, లెడ్జర్ అకౌంట్స్ లో పోస్ట్ చేసేటప్పుడు తప్పు చేసాం అంటే ఏంటి? ఏ స్టేజ్? రెండో స్టేజ్. అంటే తప్పు ఎక్కడైనా జరగచ్చు. ఆ ప్లేస్లు ఏంటి? స్టేజెస్ ఆఫ్ ఎర్రర్, స్టేజెస్ ఆఫ్ అకరింగ్ ద ఎర్రర్స్. ఫస్ట్ ఏంటి? ద స్టేజ్ ఆఫ్ ఎంటరింగ్ ద ఎంటర్ ద ట్రాన్సాక్షన్స్ ఇంటూ ద జర్నల్. సెకండ్ వన్ ఏ స్టేజ్ లో అవ్వచ్చు? ఇక్కడ అంతా బాగానే జరిగిందండి, తప్పులేం జరగల. రెండో స్టేజ్ ఎక్కడ అంటే నీకు పోస్టింగ్ ద ఎంట్రీస్ ఎక్కడండి? టు ద లెడ్జర్ అకౌంట్స్ జరగవచ్చు తప్పు. అలాగే మొత్తం పోస్టింగ్ కూడా రైటే రాశారండి. పోస్టింగ్ కరెక్ట్ గా ఇచ్చారు, అన్ని అకౌంట్స్ కి కరెక్ట్ గా, అన్ని సైడ్స్ కరెక్ట్ గా రాశారు. అయితే బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎన్ అకౌంట్, ఒక అకౌంట్ మనం లెడ్జర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన తర్వాత ఒక అకౌంట్ ను బ్యాలెన్స్ చేసేటప్పుడు తప్పు జరగవచ్చు, రాంగ్ గా కూడొచ్చు. అవునా? రైట్. నెక్స్ట్ ఇంకో స్టేజ్ ఉంది. ఏంటి అంటే మూడో మనకి, ఫస్ట్ ఏమంటున్నానండి? రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్. తర్వాత లెడ్జర్ అకౌంట్ లో పోస్ట్ చేసేటప్పుడు, లేదంటే ఏమవుతుంది మనకి? బ్యాలెన్స్, ఒక అకౌంట్ ని బ్యాలెన్స్ చేసేటప్పుడు, అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు, అలా ఈ స్టేజెస్ లో తప్పు జరగచ్చు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వెళ్ళాం? డీవియేట్ అవ్వమాకండి. ఇంటెన్షనల్లీ, అన్ఇంటెన్షనల్లీ, ఉద్దేశపూర్వకంగా చేస్తే అది ఫ్రాడ్. రైట్. వాటిని రెక్టిఫై చేసేది లేదు. ఎవరైతే అకౌంటెంట్ ఉన్నారో పీకి పాడేయడమే ఫ్రాడ్ చేస్తే, అంతే. అన్ఇంటెన్షనల్లీ చేస్తే ఏమవుతుంది అంటే దాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తాము, రెక్టిఫై చేయడమే. అంతేగాని ఆ ముందు పేజీల్లోకి వెళ్ళి జనవరి 5వ తారీఖు తప్పు జరిగింది, ఇప్పుడు మనం డిటెక్ట్ చేసాము December 12న అనేసి ముందు ఆ పేజీ దగ్గరికి వెళ్ళి దాన్ని మనం రైటింగ్ ఆఫ్ అంటే ఏంటి, దాన్ని ఆ మనం ఏం అరెస్ట్ చేయడం అనేది జరగదండి. ఆ 5వ తారీఖు జరిగినటువంటి ఆ మిస్టేక్ ని ఇప్పుడు ఒక రెక్టిఫికేషన్ ఎంట్రీ ద్వారా మనం సరి చేయాలి. ఇక్కడ విషయం అది. ఓకేనా? సరే. ఇక్కడ ఏమన్నా ఇంటెన్షనల్లీ జరిగే మిస్టేక్స్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఆ మిస్టేక్ ని మనం ఏం చేస్తామంటే రెక్టిఫికేషన్ చేస్తాం, రెక్టిఫై చేస్తాం. అందుకనే ఈ చాప్టర్ పేరు ఏంటి అంటే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. అయితే ఏం చెప్పాను నేను? మళ్ళీ రెక్టిఫికేషన్ లో కూడా ఈ ఎర్రర్స్ లో కూడా రకాలు ఉన్నాయన్న, వాటి లైన్ గా వద్దాం. ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పా. ఏం చెప్పాను అంటే ఆయనకి అసలు ఆ అకౌంటెంట్ ఒక ఎక్స్పీరియన్స్ లేక, రూల్స్ తెలియక మెషిన్ పర్చేస్ చేసి మెషినరీ అకౌంట్ డెబిట్ ఇవ్వకుండా ఒక నామినల్ అకౌంట్ కి డెబిట్ ఇవ్వడం వలన ఏమైంది అంటే మనకి ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది కదండి. ఇంపాక్ట్ అలా కనిపిస్తూ ఉంటది. అలా ఒక టైప్ ఆఫ్ ఎర్రర్ అనమాట అది. ఏంటది? ప్రిన్సిపుల్స్ తెలియలా. ప్రిన్సిపుల్సే తెలియలా. అది నామినల్ నేచరా తెలియలేదు, అర్థమవుతుందంటే అది రియల్ అకౌంట్ తెలియలేదు, లేదా క్యాపిటల్ నేచరా తెలియలేదు, రెవెన్యూ నేచరా తెలియలేదు, ప్రిన్సిపుల్స్ తెలియలా. అలాంటి ప్రిన్సిపుల్స్ ఏంటి అంటే ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపుల్ అంటారు. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. అలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి ప్రిన్సిపుల్ తెలియక, సిద్ధాంతం ఓకేనా అసలు ఏంటి అనేది. మళ్ళీ ఏ స్టేజ్ లో జరుగుతాయి అనే దాని గురించి కూడా మనం మాట్లాడతాం. ఏ స్టేజ్? రికార్డింగ్ చేసేటప్పుడు జరగచ్చండి, లేదంటే పోస్టింగ్ చేసేటప్పుడు కానివచ్చు, ఒక అకౌంట్ ను బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు కానివ్వండి, జరగచ్చు అని చెప్పాం. బాగానే ఉందండి. జరిగింది, తప్పు జరిగింది, కాదనట్లేదు. ఆ తప్పు జరిగింది, ఏ స్టేజ్ లో జరిగింది అని తెలుసుకుంటాం చూసారండి. ఎప్పుడు తెలుసుకుంటాము, ఎప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ఎప్పుడు తెలుసుకున్నాము అంటే దాన్ని కూడా ఏమంటాము అంటే స్టేజెస్ ఆఫ్ లొకేటింగ్ ఆర్ డిటెక్టింగ్ ద ఎర్రర్. స్టేజెస్ ఆఫ్ లొకేటింగ్ ద ఎర్రర్స్. ఏ స్టేజ్ లో జరిగినటువంటి తప్పుని మనం తెలుసుకున్నాము అనే విషయం గురించి కూడా మనం మాట్లాడతాం. ఏ స్టేజ్ లో తెలుసుకుంటాము అంటే, సరే రాసుకుంటా పోయారండి, జర్నల్ ఎంట్రీ రాశారు, ఎంట్రీస్ నుంచి లెడ్జర్ పోస్టింగ్ ఇచ్చారు, పోస్టింగ్ నుంచి బ్యాలెన్సింగ్ చేశారు, అంతా బాగా జరిగిపోతుంది. ఎప్పుడు తెలిసిద్ది అంటే ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ వేసేటప్పుడు అంటే బిఫోర్ ప్రిపేరింగ్ ద ట్రయల్ బ్యాలెన్స్ స్టేజ్ అండి. ఫస్ట్ స్టేజ్ ఏంటి? బిఫోర్ ప్రిపేరింగ్ ద ట్రయల్ బ్యాలెన్స్. అంటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసే ముందు తెలుసుకోవచ్చు, తెలియడం జరుగుతుంది. లేదా ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత తెలియడం జరుగుతుంది. అర్థమవుతుందంటే రెండు చెప్పాను. ఫస్ట్ ఏంటి? ప్రిపరేషన్, బిఫోర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్, లొకేటింగ్ ద ఎర్రర్స్. ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసే ముందు తెలుసుకోవడము, లేదంటే ఒక్కోసారి ఏంటి ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ మనం డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ చూస్తే టాలీ అవ్వాల, ఏమైంది అనేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఏం జరిగింది, ఏ స్టేజ్ లో జరిగింది. ఓకేనా? తప్పు ఏ స్టేజ్ లో జరిగింది అదొక సిచ్యుయేషన్ అయితే, ఏ స్టేజ్ లో నువ్వు దాన్ని కనుక్కున్నావు అది రెండో స్టెప్. అదవుతుందా?
మూడో స్టెప్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. అసలు ఏ ఎర్రర్ జరిగింది, ఇదేనండి మొత్తం సబ్జెక్ట్ మనకి. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ కనుక్కోవడం, దాన్ని రెక్టిఫై చేయడం, ఇంతే ఈ మనం. ఓకేనా. స్టేజెస్ ఆఫ్ లొకేటింగ్ ద ఎర్రర్స్ ఎన్ని చెప్పాను? ఒకటేమో బిఫోర్ ప్రిపేరింగ్ ద ట్రయల్ బ్యాలెన్స్, రెండు ఆఫ్టర్ ప్రిపేరింగ్ ద ట్రయల్ బ్యాలెన్స్. ఆఫ్టర్ ప్రిపేరింగ్ ద ట్రయల్ బ్యాలెన్స్ దాన్ని ఏమంటారంటే బిఫోర్ ప్రిపేరింగ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వేసే ముందు, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ వేసిన తర్వాత, రెండు ఒకటే. మరి థర్డ్ స్టేజ్ ఏంటి అంటే ట్రయల్ బ్యాలెన్స్ కూడా అయిపోయిందండి, వెళ్ళిపోయాం, మొత్తం కూడా వేసేసి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా వేసేసాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ కూడా వేసేసాము అంటే నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ కి వెళ్ళిపోతున్నట్టే మనం. ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని ఏమంటారంటే ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ వేసిన తర్వాత డిటెక్ట్ చేశారు అంటే నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ కి వెళ్ళిపోయాం మనం, ఈ సంవత్సరం మొత్తం ఎండ్ చేసుకుని. మరి నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ లో మనం ఏం చేయాలి, అక్కడ సరి చేయాలండి, ఇక్కడ తప్పుల్ని అక్కడ సరి చేయాలి. మరి అప్పుడు ఎలా చేస్తాం? ఇన్ని రకాలుగా ఉందండి. మళ్ళా చదువుతున్నాం ఒకసారి. చాప్టర్ పేరు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. దీన్ని జనరల్ గా చెప్తున్నా నేను, ఒక సిఎంఏ ఇంటర్ వాళ్ళకే కాదండి, సిఎంఏ ఇంటర్ లో చాలా తక్కువ పార్ట్ ఇచ్చారు దీని గురించి. మనకి సిఏ వాళ్ళకి కానివ్వండి, అలాగే బీకామ్ వాళ్ళకి కానివ్వండి, బీబీ అంటే కామర్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. నేను ఇంకోటి కూడా ఏం చదువుతానంటే జర్నల్ ఎంట్రీస్ వస్తేనే ఇది వస్తుందనే మాట మాత్రం నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే జర్నల్ ఎంట్రీస్ ఎవరైతే అక్కడ నేర్చుకోలేకపోయారో ఇక్కడ నేర్చుకోండి, ఇక్కడ వచ్చేస్తాయి జర్నల్ ఎంట్రీస్ కూడా వస్తాయి, ప్రాబ్లం ఏం లేదు. జర్నల్ ఎంట్రీస్ నేర్చుకుని రమ్మని నేను చెప్పను. ఒకవేళ జర్నల్ ఎంట్రీస్ ఎవరైతే వీక్ ఉన్నారో ఇక్కడ పర్ఫెక్ట్ అవుతారు. రైట్. ఓకే. మళ్ళా చెప్దాం. ఏం చెప్పామండి మనం? ఎర్రర్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, తప్పు జరిగితే సరి చేయడం. ఎర్రర్స్ ఎన్ని రకాలండి మనకి? అసలు మామూలుగా ఇంటెన్షనల్లీ చేసే తప్పులు, ఇంటెన్షనల్లీ తప్పు చేస్తే దాన్ని ఫ్రాడ్ అంటారు, వాడిని తీసి పక్కన పీకి బారేయడమే ఆ అకౌంటెంట్ ని. అన్ఇంటెన్షనల్లీ అంటే తెలియకుండా తప్పు జరిగిపోయింది. మరి ఆ రకాలు ఉన్నాయా? ఉన్నాయి. ఒకటేంటి, అసలు వాడికి ఫండమెంటల్సే తెలియదు, ఇక తీసుకొచ్చి కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తామండి తప్పులు చేస్తున్నాడని. అర్థమవుతుందా? అంటే ఏంటి, నీకు ప్రిన్సిపల్సే తెలియకుండా రాస్తే అలా జరిగే తప్పులు, అదొకటే నేను ఇప్పటివరకు చెప్తా వచ్చాను మీకు. మరి ఇంకో రకం ఏంటంటే ప్రిన్సిపల్స్ తెలిసి కూడా తప్పులు చేస్తాడు. ఒక ఆయన ఉన్నాడండి, బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసుకొచ్చారు, బాగా ఫండమెంటల్స్ అని తెలుసు అని తీసుకొచ్చారండి ఒక ఆయన్ని. అయితే రాయిసేటప్పుడు ఏదో పరధ్యానంలో ఉండడం వల్ల కానీ, ఓకేనా, లేదంటే ఇంట్లో గొడవ అయిందంట ఆ రోజు, వచ్చాడు ఆఫీస్ కి, ఇంట్లో వాళ్ళ మిస్సెస్ మీద ఉన్నటువంటి కోపం, బాగా కోపం వచ్చాడు, ఆ కోపంని అకౌంట్ బుక్ మీద చూపిస్తున్నాడు, మైండ్ అంతా కూడా డిస్టర్బ్డ్ ఉంది, తప్పు జరిగింది. ఎలా జరిగింది? రాసేటప్పుడు క్లరికల్ మిస్టేక్ అంటారు, అలాంటివి. అర్థమవుతుందండి? టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ మనకి మొత్తం బేసికల్ గా టూ టైప్సే. ఒకటేంటి అంటే ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపుల్ తెలియలేదు పాపం అతనికి, రైట్, మైండ్ బాగానే ఉంది, ఫ్రెష్ గానే ఉంది, ఏం గొడవలు పడరాలా ఇంట్లో. రెండో ఎర్రర్ ఏంటి అంటే క్లరికల్ ఎర్రర్ అంటే ఆయనకు బాగానే తెలుసు, కానీ ఆయన మైండ్ డిస్టర్బ్డ్ ఉండడం కానీ, ఏదైనా సరే రాసేటప్పుడు అంతే కదండి. మనం మనుషులు తప్పులు చేయక ఎవరు చేస్తారు? ఖచ్చితంగా చేయాల్సింది, చేయకపోతే ఎట్లా అవుతాం మనం మనుషులమి? ఖచ్చితంగా తప్పే లేదు. రైట్. రాసేటప్పుడు తప్పు జరిగిపోయిందంట, ఏదో మూడ్ లో ఉన్నాం, మనం లెక్కలు చేసేటప్పుడు మనం రైట్ చేస్తున్నాం ఏంటి, మనం 20 మార్క్స్ ప్రాబ్లం ఏంటి, ఇంటర్మీడియట్ అయితే కనుక, డిగ్రీలో అయితే కనుక చెప్తాను, లేదంటే కనుక ఒక సోల్ ప్రొప్రైటర్షిప్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, లేదంటే మీరు పార్ట్నర్షిప్ కానీ ఏదైనా సరే, మన లాస్ట్ బ్యాలెన్స్ షీట్ టాలీ చేసేటప్పుడు లాస్ట్ కి టాలీ అవ్వదు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, దాదాపుగా అవ్వుద్దా లేదా అయ్యిద్దా లేదా టెన్షన్ తో మనం టాలీ చేస్తా ఉంటాం. టాలీ అయితే అప్పుడు భలే హ్యాపీ, అందరికి చక్కగా మనం ఫీల్ అవుతాం హ్యాపీగా. ఏం చదువుతాం, నాకు సమ్ టాలీ అయింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనం, వెలిగిపోతా ఉంటది మన ఫేస్, ట్యూబ్లైట్ కాంతి ఎలా వస్తుందండి బాగా, అలా వెలిగిపోతా ఉంటది. కానీ మనం రాసేటప్పుడు ఏంటి, టాలీ అయ్యేదాకా టెన్షన్, అంటే ఎక్కడో మిస్టేక్ చేసావు, ఎక్కడైనా జరిగిందేమో తప్పు. పర్ఫెక్ట్ గా మనకేంటి ఫస్ట్ టైమే లెక్క టాలీ ఏంటంటే చాలా గ్రేట్, టైం వేస్ట్ అవ్వదు. కానీ టాలీ అవ్వదేమో, ఎక్కడో మిస్టేక్ జరిగింది అంటే ఏంటి, మనుషులు అనే వాళ్ళం ఖచ్చితంగా తప్పులు అనేవి చేస్తాము, మన లైఫ్ లోనూ చేస్తాము, అటు సరి చేసుకోవాలి, సరి చేసుకుంటాం లేదా, మన లైఫ్ లో కూడా చాలా తప్పులు చేస్తాం. తప్పు చేయడంలో తప్పేమీ లేదు, దాన్ని మళ్ళీ రియలైజ్ అవ్వి, ఓకేనా, దాని నుంచి మన బయటికి ఎవరైతే వస్తారో వాడు కింగ్. అలాగే ఇక్కడ కూడా మిస్టేక్ జరిగింది, తప్పు జరిగింది అని సరి చేస్తాం. ఆ సరి చేసేటప్పుడు ఇక్కడ ఏమంటున్నా, ఒకటేమో ఫండమెంటల్సే తెలియదు, రెండోది ఏంటి అంటే క్లరికల్ ఎర్రర్, రాసేటప్పుడు తప్పు జరిగింది, ఒక అమౌంట్ బదులు ఒక అమౌంట్ పడిపోయింది, 2000 రాయడానికి ఒక సున్నా ఎగర కొట్టేశాము, అర్థమవుతుందండి, 287 రాయడానికి 278 రాసేశారు,
గీతా అకౌంట్ కి రాయబోయిన అమౌంట్ ఏదైతే ఉందో గీతా అకౌంట్ కి పోస్ట్ చేయాల్సినటువంటిది ఏదైతే ఉందో అమౌంట్ నీత ఎన్ఈటిటిఏ ఎన్ఈటిఏ కి రాసేసారు అంటే ఇక్కడ జీ బదులు ఎన్ పెట్టేశారు, బై మిస్టేక్ జరిగిపోయింది. అర్థమవుతుందా? ఇవి ఇలాంటి వాటిని ఏమంటారంటే క్లరికల్ ఎర్రర్స్. క్లరికల్ ఎర్రర్స్ వ్రాతపూర్వకమైనటువంటి తప్పులు. అంటే బేసికల్ గా టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ టు ఏంటది? ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్. రెండోది వచ్చేటప్పటికి నీకు క్లరికల్ ఎర్రర్. మళ్ళా క్లరికల్ ఎర్రర్ లో రకాలు ఉన్నాయండి. క్లరికల్ ఎర్రర్ లో ఏంటి అంటే రాయడంలోనే ఒక ఎంట్రీని కంప్లీట్ గా ఒమిట్ చేసేసాడండి. కంప్లీట్ అని ఎందుకు అంటున్నామండి ఇక్కడ? కంప్లీట్ అని మనకి డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ ఫాలో అవుతున్నాం. డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నప్పుడు ఒక డెబిట్ కి, అవునా, డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్. డెబిట్ రాసేసి క్రెడిట్ మర్చిపోతేనేమో అది పార్షియల్ ఒమిషన్. అలా కాకుండా ఒక ఎంట్రీనే మర్చిపోతే దాన్ని కంప్లీట్ ఒమిషన్ అంటాం. కంప్లీట్ ఒమిషన్ అలాగే పార్షియల్ ఒమిషన్. ఏం చెప్తున్నానండి నేను? ఎర్రర్స్ ఒకటేమో ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, రెండోది వచ్చేటప్పుడు క్లరికల్ ఎర్రర్. క్లరికల్ ఎర్రర్ వచ్చేటప్పటికి మళ్ళీ నాకు 3 టైప్స్ చేస్తున్నా నేను. ఏంటి? ఫస్ట్ ఏంటి? ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఒమిషన్ ఒమిషన్ అంటే ఏంటి? వదిలేశారండి, రాయడమే మర్చిపోయారు. సోర్స్ డాక్యుమెంట్ నుంచి తీసుకున్నారు కానీ రాయడమే మర్చిపోయారు. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఈ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ లో కంప్లీట్ ఒమిషన్ ఉంది, తర్వాత ఇంకోటి ఏంటి అంటే పార్షియల్ ఒమిషన్ కూడా ఉందండి. ఒక ఎంట్రీని టోటల్ గా ఒక డెబిట్ క్రెడిట్ కూడా రాయడం మర్చిపోతే అది కంప్లీట్ ఒమిషన్. అసలు పేచీనే లేదు, అసలు ఇబ్బందే లేదు, అసలు అలాంటి తప్పు కనుక్కోలేరు. అయ్యే కదా భయం. కంప్లీట్ గా ఒమిట్ చేసిన తర్వాత ఏమవుతుంది? నీకు టాలీ అవుద్ది, డెబిట్ రాయాలా క్రెడిట్ రాయాలా. అలాంటి వాటిని, అలాంటి దొంగల్ని పట్టుకోలేమంటారు చూడండి. ఇంటి దొంగల్ని పట్టుకోలేమంటారు, అలాగే అలాంటి తప్పుల్ని పట్టుకోలేమండి. ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవుతుంది, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోతుంది. మొత్తం కంప్లీట్ గా రాయడం మర్చిపోవడం. లేదా పార్షియల్ ఒమిషన్. పార్షియల్ ఒమిషన్ అంటే ఒక డెబిట్ రాసేసి క్రెడిట్ రాయకపోవడం. అర్థమవుతుందా? అంటే పార్షియల్ ఒమిషన్ లో ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవ్వదు. తర్వాత ఇంకా ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి మనం మర్చిపోకూడదు ఎక్కడ నుంచి వచ్చాం అనేది. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ లో ఫస్ట్ ఏమని చెప్పాను? ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ చెప్పాను. తర్వాత క్లరికల్ ఎర్రర్. క్లరికల్ ఎర్రర్ లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. ఒక టైప్ ఏంటి? ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ లో మళ్ళీ 2 టైప్స్. మళ్ళీ రాద్దామండి, మీకు జస్ట్ అర్థం కావడం కోసం నేను చెబుతున్నా. కంప్లీట్ ఒమిషన్, పార్షియల్ ఒమిషన్ పక్కనెట్టే. తర్వాత రెండోది ఏం చెప్పాను నేను? ఎర్రర్ ఆఫ్ కమిషన్. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్. ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటే అర్థం ఏంటంటే ఒక అకౌంట్, మనం లెడ్జర్ అకౌంట్ తీసుకుంటే, సరే లెడ్జర్ అకౌంట్ కు ముందు మనం సబ్సిడరీ బుక్స్ గురించి మాట్లాడదామండి. డే బుక్ గురించి. సబ్సిడరీ బుక్ లో రాసేటప్పుడు రాంగ్ అమౌంట్ కనుక సబ్సిడరీ బుక్ లో రాస్తే, ఎంటర్ చేస్తే, అంటే ఒక ఎగ్జాంపుల్, పర్చేసెస్, గూడ్స్ పర్చేస్ చేశారండి. క్రెడిట్ పర్చేస్ ఆఫ్ గూడ్స్. ఓకే, క్రెడిట్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ రూపీస్ 1,00,000. 1,00,000 గూడ్స్ పర్చేస్ చేసి 1,00,000 రూపీస్ అయితే ఆ రాయాల్సిన 1,00,000 రూపీస్ కి బదులుగా ఎంత రాశారు అంటే ఒక సున్నా ఎగర కొట్టేసి 10,000 రూపీస్ గా రాశారు. ఎప్పుడు? ఈ సబ్సిడరీ బుక్స్ లో. రైట్? ఇలాంటి తప్పులు జరగడం, రాసేటప్పుడు రాయడంలో తప్పులు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? మీకు సబ్సిడరీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పర్చేస్ డే బుక్, తర్వాత సేల్స్ డే బుక్, ఇవన్నిటిని కూడా లాస్ట్ మనం యాడ్ చేస్తాం కదండి. ఓకేనా? రాంగ్ టోటలింగ్. రాంగ్ టోటలింగ్ సబ్సిడరీ బుక్ లో. రాంగ్ టోటలింగ్ ఇన్ సబ్సిడరీ బుక్స్. ఇవన్నీ ఏంటి? ఎక్కడున్నాం మనం? క్లెరికల్ ఎర్రర్స్ లో ఫస్ట్ది ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, తర్వాత రెండోది ఎర్రర్ ఆఫ్ కమిషన్. ఎర్రర్ ఆఫ్ కమిషన్ లో సబ్సిడరీ బుక్ లో అమౌంట్ ఎంటర్ చేసేటప్పుడు తప్పు జరగచ్చు, లేదా అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత వాటిని కూడేటప్పుడు తప్పు జరగచ్చు. మనం ఎన్నిసార్లు చేయాలి తప్పు? మనం చేయగలిగింది, అకౌంటెంట్ చేయకూడదు ఏంటి ఒకసారి. రైట్? అయిపోయింది. అలాగే ఎర్రర్ ఆఫ్ కమిషన్ ఇంకా ఉన్నాయండి. అకౌంట్ లో పోస్ట్ చేసేటప్పుడు, ఎక్కడ లెడ్జర్ అకౌంట్స్ లో పోస్ట్ చేసేటప్పుడు రాంగ్ అకౌంట్ కి పోస్ట్ చేస్తే, రాంగ్ సైడ్ కి పోస్ట్ చేస్తే, అమౌంట్ రూపీస్, అమౌంట్ 1,000 రూపీస్ పెయిడ్ టు రామ. పెయిడ్ టు రామ ఎంత? 1,000 రూపీస్. కానీ ఆ 1,000 రూపీస్ ని ఏం చేశారంటే 100 రూపీస్ గా పోస్ట్ చేశారు. అలా తప్పు జరగవచ్చు. లేదా అమౌంట్ పెయిడ్ టు రామ, అమౌంట్ 1,000 రూపీస్. అమౌంట్ పెయిడ్ టు రామ అనగానే నువ్వు ఏ అకౌంట్ కు డెబిట్ ఇవ్వాలండి? రామ అకౌంట్ కే కదా. డెబిట్ ద రిసీవర్ రామ కదండి, డెబిట్ ద రిసీవర్ రామ కదండి. అయితే డెబిట్ ఇవ్వడానికి బదులు ఏం చేశారు అంటే క్రెడిట్ చేశారు. ఇన్స్టెడ్ ఆఫ్ డెబిట్ ఏం చేశారు అంటే క్రెడిట్ చేశారు. రామ అకౌంట్ క్రెడిట్ చేశారు. రాంగే కదండి, అది రైటింగ్ లో తప్పే కదా. అది ఒక తప్పు. అలాగే రాంగ్
టోటలింగ్ అంటే రాంగ్ బ్యాలెన్సింగ్, బ్యాలెన్స్ చేసేటప్పుడు తప్పు, రాంగ్ క్యారీ ఫార్వర్డ్, ఇవన్నీ కూడా అంటే ఎర్రర్ ఆఫ్ కమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నీకు లాస్ట్ వన్ వచ్చేటప్పటికి కాంపన్సేటింగ్ ఎర్రర్స్. కాంపన్సేటింగ్ ఎర్రర్స్ ఇవన్నీ దేంట్లో పార్ట్లు? క్లెరికల్ ఎర్రర్ లో పార్ట్లు అండి, క్లెరికల్ ఎర్రర్ లో పార్ట్లు. రాసేటప్పుడు తప్పు జరిగిపోయింది. కాంపన్సేటింగ్ ఎర్రర్ అంటే అర్థమైపోవటం అలా. కాంపన్సేటింగ్ ఎర్రర్ అంటే ఒక తప్పు ఇంకొక తప్పుతో సరిపోతుంది, ఒక తప్పుని ఇంకొక తప్పుతో ఈక్వల్ చేసేస్తున్నారు. ఎలా? ఇలాంటి తప్పులు కనుక్కోలేము. అమౌంట్ లేదంటే సేల్స్, సేల్స్ టు రమేష్ ₹10, 10 రూపాయలు సేల్స్ చేసామండి, సేల్స్. ఓకే, అయితే సేల్స్ చేసినప్పుడు ఏం చేశారు అంటే నాట్ ఎంటర్ ఇన్ సేల్స్ అకౌంట్, సేల్స్ అకౌంట్ నాట్ పోస్టెడ్ ఇన్ సేల్స్ అకౌంట్. అమౌంట్ ఆఫ్ సేల్స్ ఎంత? 10 రూపాయలు సేల్స్, నాట్ పోస్టెడ్ ఇన్ సేల్స్ అకౌంట్, సేల్స్ అకౌంట్ లో పోస్ట్ చేయలేదు. రైట్, అదొక పాయింట్. 10 రూపాయలు సేల్స్ జరిగితే సేల్స్ అకౌంట్ అన్నారు అంటే సేల్స్ అకౌంట్ లో మాత్రమే అర్థం చేసుకోండి మీరు, సేల్స్ అకౌంట్ లో పోస్ట్ చేయలేదు, అది ఒక రకమైన మిస్టేక్. ఒక తప్పే కాదు, సేల్స్ అకౌంట్ లో పోస్ట్ చేయలేదని ఒక తప్పే. అయితే కామా పెట్టి ఇంకో పాయింట్ చెప్తారు. ఏమనంటే నీకు అంటే ఏంటి, ఇక్కడ సేల్స్ అకౌంట్ లో 10 రూపాయలు రాయకపోవడం వలన నీకు సేల్స్ అనేది ఏ బ్యాలెన్స్ అనేది నీకు అర్థం చేసుకో, ఐడియా తెచ్చుకో. సేల్స్ ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది అంటే క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఎందుకండి? సేల్స్ అనేది ఇన్కమ్ అండి, ఇన్కమ్ అనగానే ఏ అకౌంట్ అండి? నామినల్ రూల్ అండి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఫస్ట్ అవి చదువుకోండి సరిపోతుంది. సేల్స్ అనేది నీకు ఏ నేచరు? నామినల్ నేచర్. సేల్స్ అనగానే నీకు క్రెడిట్ బ్యాలెన్స్ 10 రూపాయలు రాయకపోవడం వల్ల క్రెడిట్ లో 10 రూపాయలు తగ్గింది అంతే. ఓకే, కామా. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చారంటే సేల్స్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్ ఓవర్ కాస్టెడ్ బై, లేదంటే అక్కడ తగ్గింది కదండి, అండర్ కాస్టెడ్ బై ₹10. సేల్స్ రిటర్న్స్ లో 10 రూపాయలు తక్కువగా యాడ్ చేశారు. ఇందాకేం జరిగింది? ఒక క్రెడిట్ లో ఒక 10 రూపాయలు ఎంటర్ అవ్వలేదు, ఇంకో చోట ఏం జరిగింది? ఒక డెబిట్ లో 10 రూపాయలు ఎంటర్ అవ్వలేదు. అర్థమవుతుందా? ఒక క్రెడిట్ లో 10 రూపాయలు ఎంటర్ అవ్వలేదు, ఒక డెబిట్ లో 10 రూపాయలు ఎంటర్ అవ్వలేదు. అంటే క్రెడిట్ లోనూ తప్పు జరిగింది, డెబిట్ లోనూ తప్పు జరిగింది, అది కూడా సేమ్ అమౌంట్ జరిగింది. అలాంటి వాటిని ఏమంటారంటే కాంపన్సేటింగ్ ఎర్రర్స్ అంటారు. ఈ క్రెడిట్ అమౌంట్ ఆ డెబిట్ అమౌంట్ సరిపోయింది, ఇక్కడ జరిగింది మిస్టేక్, అక్కడ జరిగింది. ఇలా ఇలా ఉంటుంది అనమాట మనకి కాంపన్సేటింగ్ ఎర్రర్. అలా ఈ కాంపన్సేటింగ్ ఎర్రర్ కూడా పట్టుకోలేమండి, దొంగ దొరకడు. ఎందుకంటే టైల్ బ్యాలెన్స్ ఈక్వల్ గా, ఈక్వల్ అంటే ఏంటి? ఇక్కడ 10 రూపాయలు తగ్గి చూపిస్తుంది, ఇక్కడ ఇక్కడ 90 రూపాయలు చూపిస్తుంది టోటల్ అమౌంట్, ఇక్కడ 100 రూపాయల బదులు ఇక్కడ 90, ఇక్కడ 90. అది రాంగ్ ఆన్సరే, కానీ రెండు వైపులా కూడా టాలీ అయ్యేటప్పుడు రైట్ అనుకున్నాం, దొంగ దొరకడు ఇక్కడ. ఓకేనా? సరే, ఇదంతా తీసేయండి. ఇదండి మనకి విషయం. మళ్ళా ఒక్కసారి చెప్పుకుందాం. ఇప్పుడు ఏం చెప్పానంటే నేను ఇంటెన్షనల్లీ, అన్ఇంటెన్షనల్లీ. ఇంటెన్షనల్ గా చేస్తే అన్ని తీసి పక్కన వాడేస్తాం, అన్ఇంటెన్షనల్లీ అంటే సరి చేసుకుంటాం. అన్ఇంటెన్షనల్లీ దాన్ని ఏమంటారంటే ఎర్రర్ అంటారు. రెక్టిఫై చేద్దాం, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటాం. ముందు టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ తెలియాలి, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ తెలియాలి, రెక్టిఫికేషన్ తర్వాత చదువుతాం, అది పక్కన పెట్టండి. ఫస్ట్ ఏ స్టేజ్ లో ఎర్రర్ జరిగింది, జరిగిన తర్వాత కదండి ఏ స్టేజ్ లో లొకేట్ చేయడం అని చెప్పేది నేను. ఏ స్టేజ్ లో ఎర్రర్ జరిగింది, ఆ జరిగిన ఎర్రర్ ని ఏ స్టేజ్ లో డిటెక్ట్ చేశారు, కనుక్కున్నారు. అర్థమవుతుందా? 2 పాయింట్స్. తర్వాత ఆ జరిగినటువంటి ఎర్రర్స్ ఎన్ని టైప్స్, అది మూడోది. నాలుగోది ఏంటంటే ఎలా సరి చేస్తాం, ఇదే మొత్తం చాప్టర్ అయిపోయింది. ఓకే, ఏ స్టేజ్ లో జరగచ్చండి? మనం రాయడం మొదలు పెట్టింది ఎప్పుడండి మనకి? ఎంట్రీస్, ఎట్ ద టైమ్ ఆఫ్ రికార్డింగ్ ద ఎంట్రీస్ ఇన్ జర్నల్ లేదా సబ్సిడరీ బుక్స్. నెక్స్ట్ రెండోది ఏంటి నీకు? ఎట్ ద టైమ్ ఆఫ్ పోస్టింగ్ ఇన్ టు ద లెడ్జర్ అకౌంట్స్, లేదా ఇంకోటి ఏంటి? బ్యాలెన్సింగ్ ఆఫ్ అన్ అకౌంట్, బ్యాలెన్స్ చేసేటప్పుడు, క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు. ఇవల్ల కూడా స్టేజెస్, తప్పు జరిగేటటువంటి ప్రదేశాలు. మరి లొకేటింగ్, స్టేజెస్ ఆఫ్ లొకేటింగ్ ఎప్పుడు వాటిని సరి చేస్తాం? రాసుకుంటా పోయాం. ఎప్పుడు చూసుకుంటామండి? ట్రయల్ బ్యాలెన్స్ వేసే ముందు కన్నా కనుక్కుంటాం, లేదా ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. నెక్స్ట్ మూడోది బిఫోర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. రైట్, ఇలా ఉంటుంది మనకి. అదంతా అయిపోయినాక అప్పుడు టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఏం చెప్పాను టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ లో? ఒకటి ఏంటండి? ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్, క్లెరికల్ ఎర్రర్. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ పక్కన పెట్టు, వాడికి అసలు సిద్ధాంతమే తెలియాల, దాని చెప్తా తర్వాత చెప్తా.
క్లరికల్ ఎర్రర్ వచ్చేటప్పటికి ఎన్ని రకాలు చెప్పాను మళ్ళీ దాంట్లో 3 చెప్పాను. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్, కాంపన్సేటింగ్ ఎర్రర్, అంతే. ఇవల్ల కూడా టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. తర్వాత వీటిని మనం ఎలా రెక్టిఫై చేస్తాం అనే దాంట్లో సబ్జెక్ట్కి వెళ్తాం, ఇంతే. రైట్, స్క్రీన్ షేర్ చేద్దాం. ఇదిగోండి, ఇది చాప్టర్ మనకి సిఏ ఫౌండేషన్ లో ఇచ్చినవి నేను తీసుకున్నాను. నాకు సిఎంఏలో దొరకలేదు. ఇదిగోండి ఇదంతా. రైట్, సరే, ఇది ఉంటే ఉంది, మనకెందుకు, మనం పక్కన వెళ్ళిపోదాం. ఎగ్జాంపుల్స్ చెప్పుకుందామండి, మన భాషలో మనం రాసుకుందాం అర్థం కావాలంటే. ఓకే, ఫస్ట్ ఏంటి మీకు, ఇంటెన్షనల్లీ, అన్ఇంటెన్షనల్లీ. ఇంటెన్షనల్లీ, అన్ఇంటెన్షనల్లీ. అన్ఇంటెన్షనల్ గా చేస్తే క్షమించవచ్చు, ఇంటెన్షనల్లీ చేస్తే క్షమించకూడదు. ఇది ఫ్రాడ్, ఇది మిస్టేక్. ఓకేనా, తీసేసి పక్కన పెడే. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే మిస్టేక్స్ అంటే ఎర్రర్స్ ని. స్టేజెస్ ఆఫ్ ఎర్రర్స్. రైట్, రాసుకో. ఏమేమి స్టేజెస్ అంటే, ఫస్ట్ వన్ రికార్డింగ్ ద ఎంట్రీస్ ఇంటూ ద జర్నల్. నెక్స్ట్, పోస్టింగ్ ద అమౌంట్స్, లేదా పోస్టింగ్ ఇంటూ ద లెడ్జర్ అకౌంట్స్ ఫ్రమ్ జర్నల్ ఆర్ టేబుల్. తర్వాత బ్యాలెన్సింగ్ ఆఫ్ అన్ అకౌంట్. ఈ స్టేజెస్ లో తప్పు జరిగింది. ఓకేనా. రెండు, స్టేజెస్ ఆఫ్ లొకేటింగ్ ద ఎర్రర్స్ ఆర్ డిటెక్టింగ్. బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ టీబీ అంటే ట్రయల్ బ్యాలెన్స్. ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ టీబీ అంటే ట్రయల్ బ్యాలెన్స్. తర్వాత ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. రైట్, ఈ రకాలుగా ఉంటుంది. ఇక్కడ ఏంటి, ఆఫ్టర్ ప్రిపరేషన్ అంటేనేమో ఇక్కడ మనం సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేస్తామండి, అవసరం అయితేనే. మనకి ఎంట్రీ కనుక ఒక డెబిట్ కి ఇంకోటి క్రెడిట్ రాకపోతే సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ఏంటి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ యూజ్ చేస్తాం. అడ్జస్ట్మెంట్ అకౌంట్. సరే, ఇంత దాకా వెళ్ళొద్దులే, నేను మొత్తం సబ్జెక్ట్ లోకి వెళ్ళి నాకు తెలుసుకుందాం అది. థర్డ్ వన్ ఏం చెప్తానంటే, నేను టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటాను. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఇక్కడ నుంచి మాట్లాడదామండి. మనం టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ నుంచి మాట్లాడదాము. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ మొత్తం ఒక టేబుల్లో వచ్చేస్తుంది అంతే. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. రైట్, ఇంటి పక్కన రాద్దాం. ఏం చెప్పాను గుర్తొస్తుందా? అసలు వాడికి ఫండమెంటల్సే తెలియదు. దాన్ని ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ రెండు ఇక్కడ రాసేద్దాం. ఎర్రర్స్ ఆఫ్ క్లరికల్ ఎర్రర్ అనేది అంతే, క్లరికల్ ఎర్రర్స్. ఓకేనా. నెక్స్ట్, ఈ క్లరికల్ ఎర్రర్ ని మళ్ళా డివైడ్ చేస్తా నేను. ఓకే, 1, 2, 3,
క్లరికల్ ఎర్రర్ లో ఫస్ట్ ఏమన్నాను, ఎర్రర్స్ ఆఫ్ omission. Next, errors of commission. Next, compensating errors. Right? మళ్ళా దీన్ని పాపం రెండు భాగాలు చేస్తే కంప్లీట్ ఒమిషన్, పార్షియల్ ఒమిషన్. రైట్ అండి. ఇక కాంపన్సేటింగ్ ఎర్రర్స్ ఇది ఒకటే, ఇంకేం లేదు, రాయొద్దు. ఎర్రర్స్ ఆఫ్ కమిషన్ లో మళ్ళీ నీకు ఇలా తీసుకుందామండి, ప్లేస్ లేదు నాకు, 5 6 మనం రాసుకోవచ్చు, దీంట్లో ఎన్నన్నా రాసుకోవచ్చు, నేను 5 రాస్తున్నాలే. ఓకే అండి. ఎర్రర్స్ ఆఫ్ కమిషన్ లో నీకు రైటింగ్ ఆఫ్ రాంగ్ అమౌంట్ ఇన్ సబ్సిడియరీ బుక్స్. నెక్స్ట్, రాంగ్ టోటలింగ్ ఇన్ సబ్సిడియరీ బుక్స్. నెక్స్ట్, రాంగ్ అమౌంట్ పోస్టింగ్ ఇన్ లెడ్జర్ అకౌంట్, లేదా ఇంకోటి రాంగ్ సైడ్ పోస్టింగ్, లేదా పోస్టింగ్ ఆఫ్ రాంగ్ సైడ్. ఇక్కడ పోస్టింగ్ ఆఫ్ రాంగ్ అమౌంట్ అందామే. పోస్టింగ్ అనగా లెడ్జర్ అకౌంటేగా, పోస్టింగ్ ఆఫ్ రాంగ్ అమౌంట్. ఇక్కడ వచ్చేటప్పటికి నీకు రాంగ్ బ్యాలెన్సింగ్ అనేది సరిపోతుంది, రాంగ్ బ్యాలెన్సింగ్ అంతే. ఇదండి మనకి. ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ చెప్పుకుంటా వెళ్ళిపోదామా ఇక సబ్జెక్ట్ లోకి. వీటిలో ఎక్కడెక్కడ నీకు ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అయితే అగ్రి కాదు చెబుతా, అంటే మనం కనుక్కోగలుగుతాం అనమాట. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపుల్ జరిగింది అంటే ఇక్కడ ఏంటి అంటే వాడు ఒక ఎగ్జాంపుల్ చెబుతానికి, పర్చేజ్ ఆఫ్ మెషినరీ ₹1000 wrongly debited to purchases account. నీకు అర్థం కావాలి ఇక్కడ, రాంగ్లీ డెబిటెడ్ పర్చేసెస్ అకౌంట్ డెబిట్ చెయ్యకూడదు, మెషినరీ అకౌంట్ కి డెబిట్ చేయాలి కావాలా అని తెలిసిపోయి నీకు అసలు ఎంట్రీ స్ట్రైక్ అయిపోద్ది. చాలా వరకు ఇలా సింపుల్ గా అనుకోవచ్చు. రాంగ్లీ డెబిటెడ్ పర్చేస్ అకౌంట్ అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, పర్చేస్ అకౌంట్ అనవసరంగా డెబిట్ చేశారా, సరే ఆ డెబిట్ రైట్ ఆఫ్ చేయడానికి ఏమో పర్చేస్ డెబిట్ చేద్దాం, ఇవ్వాల్సిన మెషిన్ కి డెబిట్ చేద్దాం అనేసి నువ్వు రెక్టిఫికేషన్ ఏంటి రాసేసుకోవచ్చు అండి. ఇలాంటివి చాలా సింపుల్, అందుకే నేను సింపుల్ అన్నా. వాళ్ళే చెప్పారు కదా, చాలా వరకు ఇలా డెబిటెడ్ టు పర్చేస్ అకౌంట్ అని నీకు తెలిసిపోవాలి. ఇలా ఇస్తే క్లియర్ గా, ఓహో రాంగ్లీ డెబిటెడ్ అంటే పర్చేస్ అకౌంట్ డెబిట్ చేశారు, దాన్ని ఇప్పుడు రద్దు చేయడానికి క్రెడిట్ చేయాలి, మరి ఇవ్వాల్సిన డెబిట్ మరి మిషనరీకి వాళ్ళు తెలిసిపోతుంది, జనరల్ గా రాసేయచ్చు కొన్ని. సో మిషనరీ అకౌంట్ అటు పర్చేజ్ రాస్తామండి. ఎంట్రీ అనేది నేను ఇప్పుడు రెక్టిఫికేషన్ చెప్పబోవడాలా. ఇది ఏంటి అంటే ఈయనకి ఈ క్యాపిటల్ నేచరా రెవెన్యూ నేచరా తెలియలేదు, ఫండమెంటలే తెలియదు. సో అలా మిస్టేక్ జరిగింది, అది ఎగ్జాంపుల్. ఇక్కడ మరి నీకు ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అయ్యిద్దా అగ్రి కాదా అనేది ఒక క్వశ్చన్. అగ్రి అవ్వద్ది కదండి, ఎందుకంటే ఏదో ఒక డెబిట్ మిషనరీకి ఇవ్వకపోయిన పర్చేజెస్ ఇచ్చాడుగా, ఏమి చేయకుండా చేయలేదుగా. అంటే నీకు మెషినరీ అకౌంట్, మీకు అర్థం కాదని చెబుతున్నాను నేను ఇప్పుడే రెక్టిఫికేషన్ చెప్పటల్లా. మెషినరీ అకౌంట్ డెటార్ ₹1000 టు క్యాష్ రాయలా, కానీ ఏమైతే రాశాడు, నిమిషం, రాయలేదు కానీ ఏమని రాశాడండి, పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ రాశాడు. సేమ్ అమౌంట్, ఈ అమౌంట్ తప్పబడలేదు, ఓకేనా. మొత్తం క్యాష్ అకౌంట్ అన్ని కూడా రాశాడు, కాకపోతే డెబిట్ రాయాల్సిన మెషినరీకి బదులు పర్చేజెస్ రాశాడు. ఏదైనా సరే డెబిట్ అయితే చేశాడు, ఏదైనా రాయనియండి.
ఇలాంటి వాటి వలన మనకి ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అంటే ఏంటి? ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుందా అవదా? అవుతుంది. ట్రయల్ బ్యాలెన్స్ విల్ టాలీ. ట్రయల్ బ్యాలెన్స్ విల్ టాలీ అవుతుంది. ఓకే, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది. తెలియదు అనమాట మనకి. దాన్నే ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీస్ అని చెప్తాం. ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవుతుంది అంటే టాలీ అవుతుంది. అది ఇక్కడ విషయం. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అన్నమాట. అలా జరిగితే చాలా నెంబర్ ఆఫ్ చదువుతామండి, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత క్లరికల్ ఎర్రర్ లో వచ్చేటప్పటికి నీకు, అందుకని ఇవన్నీ చెప్పకుండా ఈ సోదంతా ఎందుకని ఏమంటారో తెలుసా? ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఒకటి, రెండో ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, మూడో ఎర్రర్ ఆఫ్ కమిషన్, నాలుగోది కాంపన్సేటింగ్. ఇలా చెప్తారండి 4 రకాల ఎర్రర్స్. సరే ఏదేమైనా కానీ పర్లేదు. ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ తీసుకోను. ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ లో వదిలివేయడం వల్ల తప్పు. కంప్లీట్ ఒమిషన్ అంటండి, అసలు మొత్తానికే రాయలేదండి ఎంట్రీ. రాయకపోతే ప్రాబ్లం ఏముంది? ఒక ఎంట్రీ మర్చిపోయారండి. పర్చేజ్ ఆఫ్ మెషినరీ అసలు రాయలా అంటే, మెషిన్ వచ్చినట్టు రాయలా, క్యాష్ వెళ్ళిపోయినట్టు రాయలా. మెషిన్ పర్చేజ్ ఆఫ్ మెషినరీ అన్నప్పుడు మనకి రియల్ అకౌంట్ ప్రకారంగా మెషినరీ మనం ట్రీట్ చేసుకుంటే ఒక అసెట్ మెషినరీ వచ్చినట్టు రాయలేదు, క్యాష్ వెళ్ళిపోయినట్టు రాయలేదండి. అంటే ఒక డెబిట్ రాయాలా, ఒక క్రెడిట్ రాయాలా? దానివల్ల ఏమవుతుంది? కంప్లీట్ ఒమిషన్, మొత్తానికి తప్పే. సో డెబిట్ లో ఒక 10 రూపాయలు తక్కువ పడింది, క్రెడిట్ లో కూడా పడింది. సో దీన్ని ఏమంటామంటే, దీని వల్ల కూడా ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది, ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ చేస్తుంది. రైట్. పార్షియల్ ఒమిషన్ అంటే ఏంటి? పర్చేజెస్ రాశారు కానీ క్యాష్ రాయాలి. ఒకటి రాసి ఒకటి మర్చిపోయారు. ఒక డెబిట్ పడింది, ఒక క్రెడిట్ పడాలి. ట్రయల్ బ్యాలెన్స్ అవుతుందా? అవ్వదు. డస్ నాట్ does not agree. Trial balance does not agree. Clear. Next. ఇక లైన్ గా చూద్దామండి. కాంపన్సేటింగ్ వచ్చేద్దాం. నేను ఇవి తర్వాత చూద్దామండి. ఈ 5 ఏవైదు? ఇవి తర్వాత చూద్దాం. నేను ఇక్కడ ఒక పాయింట్ చెబుతాం. కాంపన్సేటింగ్ ఎర్రర్ అంటే నేను ఇందాక కూడా చెప్పాను నీకు ఏమనంటే, సేల్స్ ₹10 not recorded in సేల్స్ అకౌంట్. ఓకే, ఇది ఒక తప్పు. ₹10 సేల్స్ అకౌంట్ లో రికార్డు చెయ్యాలా. ఓకేనా? ఇంకొక మిస్టేక్ ఏం జరిగిందంటే, సేల్స్ రిటర్న్స్ ₹10 సేల్స్ రిటర్న్స్ కాకపోతే ఇంకొకటి ఏదో, ఇదిగోండి కమిషన్ రిసీవ్డ్ రాసుకోండి. అదే ఎందుకు రాయాలంట నేను? కమిషన్ రిసీవ్డ్ కమిషన్ రిసీవ్డ్ ₹10. ఓకే, ₹10 నాట్ రికార్డెడ్. అప్పుడు ఏమైంది నీకు? సారీ అండి, కమిషన్ రిసీవ్డ్ ఎలా రాస్తాం? రాయకూడదు కదా మనం, తప్పు. సేల్స్ రిటర్న్స్ బుక్ అండర్ క్యాస్టెడ్ బై ₹10. అర్థం చేసుకోండి ఇక్కడ. సేల్స్ ₹10 ఎంటర్ అవ్వలేదు అంటే క్రెడిట్ లో ₹10 తక్కువగా రాశారు. అలాగే సేల్స్ రిటర్న్స్ అంటే సేల్స్ క్రెడిట్ కాబట్టి సేల్స్ రిటర్న్స్ డెబిట్ లో ₹10 తక్కువగా కూడారు. ₹10 తక్కువ కూడారు అంటే ఏంటి? ఇక డెబిట్ సైడ్ అమౌంట్ తక్కువ పడింది, క్రెడిట్ సైడ్ కూడా అమౌంట్ తక్కువ పడింది. అంటే టోటల్ ₹100 అవ్వాల్సింది ఇక్కడ ₹90 అయింది, ఇక్కడ ₹90 అయింది. అంటే ఇక్కడ తప్పు ₹10 రాయకపోవడము, అలాగే ఇక్కడ ఒక ₹10 మనకి సేల్స్ రిటర్న్స్ బుక్ తక్కువగా రాయడం వలన ఇక్కడ ₹10 పడలేదు, ఇక్కడ ₹10 పడలేదు. అంటే ₹10 రెండు వైపులా కూడా తగ్గిపోయింది. ఒక డెబిట్ తగ్గింది, ఒక క్రెడిట్ తగ్గింది. వాటిని ఏమంటారంటే కాంపన్సేటింగ్ ఎర్రర్స్ అంటారు. అంతే. దీనివల్ల ఏమవుతుందండి? ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ చేస్తుందా లేదా? అగ్రీ చేస్తుంది. ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీస్, లేదా ట్రయల్ బ్యాలెన్స్ విల్ అగ్రీ. ఇది నెక్స్ట్. ఒక్క నిమిషం. రైట్. ఎర్రర్స్ ఆఫ్ కమిషన్ సంగతి చూద్దాం. సరే, ఇవన్నీ కూడా మనం డెప్త్కి వెళ్ళి చెప్తున్నా నేను. ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ అయిందా, అగ్రీ కాలేదు, ఇదంతా కూడా డెప్త్కి వెళితే ఇంత డెప్త్ గా అవసరం లేదు. సిఏ ఫౌండేషన్ వాళ్ళకైతే కావాలండి, సిఎంఏ వాళ్ళకు కూడా అవసరం లేదు ఇంత డెప్త్ గా. ఎర్రర్స్ ఆఫ్ కమిషన్ వచ్చేటప్పటికి మనకి ఎన్ని రకాలండి కమిషన్ లో? రైటింగ్ ఆఫ్ రాంగ్ అమౌంట్ ఇన్ సబ్సిడరీ బుక్స్. ఇలా రాయడం వలన మనకి ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇందాక కూడా చెప్పాను, ఇదిగోండి. క్రెడిట్ పర్చేజెస్ సబ్సిడరీ బుక్ లో రాస్తాం కదా. ఆఫ్ ₹1 lakh
ఓకే, wrongly recorded as ₹10,000. 1,00,000 పర్చేజెస్ ని రాంగ్లీ సబ్సిడరీ బుక్స్ లో 10,000గా రాశారట. అంటే ఏంటంటే మొత్తం టోటల్ గా ఎంట్రీనే సబ్సిడరీ బుక్ లో మనకు మిస్టేక్ పడింది. సో మనకి ఏంటి అంటే రైటింగ్ ఆఫ్ రాంగ్ అమౌంట్ ఇన్ సబ్సిడరీ బుక్స్ ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ ఒక్క చోట మనకి అగ్రి అవుతుంది. ఇక ఈ 4 కేసుల్లో కూడా రాంగ్ టోటలింగ్ ఇన్ సబ్సిడరీ బుక్స్ ఎంటర్ కాదు. ఎందుకు అంటే మనం పర్చేస్ బుక్ లో రాంగ్ అమౌంట్ టోటల్ ని మనం తీసుకెళ్లి మళ్ళీ పోస్టింగ్ చేస్తాం కదండి. సబ్సిడీ బుక్స్ మొత్తం పర్చేస్ డే బుక్ కూడేసి మొత్తం తీసుకెళ్లి మళ్ళీ పర్చేస్ అకౌంట్ లో మనం వేస్తాం. వేసినప్పుడు మనకి పోస్టింగ్ లో ఒక చోట మనకి రైట్ పడుతుంది, ఇంకో చోట మనకి రాంగ్ అవడం వల్ల రాంగ్ టోటలింగ్ వలన సబ్సిడరీ బుక్ లో రాంగ్ టోటలింగ్ వలన ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి కాదు. నాట్ అగ్రి. ఓకేనా, ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవుతుంది, ఇక్కడ అగ్రి అవ్వదు. ఎందుకంటే ఈ టోటల్ అమౌంట్ ని మనం ఎక్కడికి తీసుకెళ్తాం, లెడ్జర్ అకౌంట్ కి పోస్టింగ్ ఇస్తాం కాబట్టి మనకి ఒక అకౌంట్ లోనేమో మనకి రైట్ పడుతుంది, ఇంకొక అకౌంట్ లో రాంగ్ పడడం వల్ల ఇక్కడ మనకి అగ్రి కాదు. పోస్టింగ్ ఆఫ్ రాంగ్ అమౌంట్. మనకి అకౌంట్ లో పోస్టింగ్ అనంగానే మీరు అర్థం చేసుకోండి, మనకి అకౌంట్ లో పోస్టింగ్ అనంగానే ఈ ఏ కేసులో కూడా ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి కాదండి. రాంగ్ అమౌంట్ పోస్ట్ చేసాము అంటే అర్థం ఏంటంటే చెప్తా చూడండి ఇక్కడ ఒక పాట. రెంట్ పెయిడ్ ₹200 రాంగ్లీ పోస్టెడ్ టు రెంట్ అకౌంట్ 20. చూడండి అండి, మనకి ఏంటి రెంట్ అకౌంట్ లో జరిగింది మిస్టేక్. రెంట్ అకౌంట్ లో మాత్రమే ₹20 తక్కువగా పోస్ట్ చేశారు, అంటే క్యాష్ అకౌంట్ లో బాగానే జరిగింది అని అర్థం, క్యాష్ బుక్ లో బాగానే రాశారని. రెంట్ పెయిడ్, నేను అసలు ఎంట్రీలోనే చదువుతానండి. రెంట్ పెయిడ్ అనగానే ఇక్కడ రాంగ్లీ పోస్టెడ్ టు రెంట్ అకౌంట్ అంటే రెంట్ అకౌంట్ లో ₹20 పడిందండి, క్యాష్ అకౌంట్ బాగానే జరిగింది అని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది నీకు, క్యాష్ లోనేమో 200 కనబడుతుంది, రెంట్ అకౌంట్ ఏమో ₹20గా కనిపిస్తుంది. ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవ్వదు. మనం ఈ మిస్టేక్ ని ఎలా సరి చేయాలో చెప్తా. ఇవన్నీ కూడా ఏంటి అంటే ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవిద్దా లేదా మాత్రమే చూస్తున్నాము. వీటి వలన మీకు జస్ట్ డెప్త్కి వెళ్తే సబ్జెక్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటది, కానీ లేదంటే మనం ఎంట్రీ రాయడానికి ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అయిందా లేదా అనే దానికి సంబంధం లేదు. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పోస్టింగ్ ఆఫ్ రాంగ్ అమౌంట్ ట్రయల్ బ్యాలెన్స్ నాట్ అగ్రి. ఈ అగ్రినా లేదా అనేది అవసరం లేదండి, డెప్త్కి వెళ్తేనే. కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడద్దు. పోస్టింగ్ ఆఫ్ రాంగ్ సైడ్ ఏమండి, ఒక డెబిట్ చేయాల్సింది క్రెడిట్ చేస్తే మిస్టేక్. మీరు అనొచ్చు, మేడం ఇక్కడ చేశారు కదండి డెబిట్ చేయాల్సిన క్రెడిట్ అని. అయితే ఒక క్రెడిట్ తక్కువ రాశారు, ఇంకో డెబిట్ లో ఎక్కువ రాశారు, కాంపన్సేట్ చేశారండి, ఇది వేరు. ఇక్కడ ఏంటి, రాంగ్ సైడ్ రాసేసారండి. డెబిట్ సైడ్ రావాల్సిన ₹10 క్రెడిట్ సైడ్ రాయడం వల్ల ఏమైందంటే డెబిట్ సైడ్ రాయకపోవడం వల్ల ఒక మిస్టేక్, క్రెడిట్ సైడ్ రాయకపోవడం వల్ల ఇంకొక మిస్టేక్, డబుల్ అమౌంట్ తో ఇక్కడ మిస్టేక్ సరి చేస్తాం, తర్వాత చెప్తాం. ఇక్కడ కూడా నాట్ అగ్రి. రాంగ్ బ్యాలెన్సింగ్ అంటే మనకి ఇది కూడా నాట్ అగ్రి. కూడేటప్పుడే తప్పులు కూడా. సరేనా, ఈ అగ్రి నాట్ అగ్రి అనే దాంతో మీరు డెప్త్కి వెళ్తేనే తప్పిస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏంటి అంటే జస్ట్ ఒక్కొక్క ఎంట్రీని ఎలా సరి చేస్తామని తెలుసుకుంటే చాలు. డెప్త్కి వెళ్తే అడుగుతారండి, ఇది ఎలాంటి మిస్టేక్, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ కమిషన్ ఎలాంటిదని డెప్త్కి వెళ్తే అడుగుతారు, లేదంటే అడగరు. అవసరం లేదు, జస్ట్ మీకు ఒక ఎంట్రీ ఇచ్చి దీన్ని సరి చేయండి అని చెప్తారు, రెక్టిఫై చేయండి అంటారు. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ అంటే అంతే. సో జస్ట్ మీకు మొత్తం టోటల్ సబ్జెక్ట్ ఇలా స్టార్ట్ అవుతుందని చెప్పడానికి ఇదంతా చెప్పాను నేను, అంతే. ఓకేనా, రైట్. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూద్దాం. రెక్టిఫై, ఇక్కడ నుంచి రండి బాగా. రెక్టిఫై ద ఫాలోయింగ్ ఎర్రర్స్. రైట్, ఫస్ట్ వన్. అది ఏదైనా కావచ్చండి, మనకి క్లరికల్ ఎర్రర్ కావచ్చు, లేదంటే ప్రిన్సిపల్ ఎర్రర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తం టోటల్ గా ఒక 5 పాయింట్స్ ఇక్కడ రాయబోతున్నాను, చూడండి. రెంట్ పెయిడ్ టు రవి ₹10,000 wrongly debited to his account.
రాంగ్లీ డెబిటెడ్ టు హిజ్ అకౌంట్. ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడే ఎంట్రీ రాసేద్దాం మనం. రెండు రెండు పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ కిరణ్ ₹10,000, ₹1 lakh, omitted to be recorded. Omitted to be recorded. Next, third point. Cash paid to Geeta. గీత చాలా జనరలీ రాస్తున్నానండి. రాంగ్లీ డెబిటెడ్ టు సీత అకౌంట్. సీత అకౌంట్ ₹1000. నెక్స్ట్ ఫోర్త్ వన్. Furniture purchased ₹50,000, wrongly debited to purchase account. ఓకే, ఒక్కొక్క దాన్ని నేను చెప్తా చూడండి. మీకు అర్థం అయ్యేదాకా ఇలా నేర్చుకోండి సబ్జెక్ట్. నేను ఎలా చెప్తున్నానంటే అసలు రైట్ ఎంట్రీ ఏంటి అర్థమవుతుందా? రాయాల్సిందేంటి, అసలు రాయాల్సిందేంటి, రాసిందేంటి, నువ్వు రాయబోయేది ఏంటి? అర్థమవుతుందండి? యాక్చువల్గా ఇక్కడ మిస్టేక్ గా రాసిందేంటి, రైట్? అసలు రాయాల్సిందేంటి, రాసిందేంటి, మిస్టేక్ గా రాసిందేంటి, నువ్వు సరి చేసేది ఏంటి? 3 పాయింట్స్ ఇక్కడ చూద్దాం. అసలు రాయాల్సింది ఏంటి? నీకు అస్సలు రాయాల్సింది ఇదంతా రాయొద్దండి, మీకు అర్థం కావడానికి చెబుతున్నా. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇది నీ ఆన్సర్. మూడోది నీ ఆన్సర్ అవుతుంది. నీకు అర్థం కావడానికి ఇన్ని స్టెప్స్ చేస్తున్నాను. చూద్దాం. రెంట్ పెయిడ్ టు రవి. ఇందాక చెప్పుకున్నా నేను. ఎంట్రీస్ రాని వాళ్ళైనా ఇక్కడ తరోగా నేర్చుకోవచ్చండి. రెంట్ పెయిడ్ టు రవి. ఇక్కడ కట్ చేసి రెంట్ పెయిడ్ టు రవి అనగానే మీరేమనుకుంటారంటే అయితే హిజ్ అకౌంట్ కు రాశారు అంటే అతని అకౌంట్ కు రాయకూడదేమో అని కూడా ఒక లాజిక్ తీసుకోవచ్చు మనం సింపుల్ గా. మీకు ఎంట్రీస్ రాకపోయినా కూడా ఓహో రవి అకౌంట్ కు రాయకూడదు కావాలా, సో రవి అకౌంట్ కు రాశారు కాబట్టి అతన్ని రైట్ ఆఫ్ చేద్దాం, రాయాల్సిన అకౌంట్ కి రాద్దాము అంటే రెంట్ అకౌంట్ కి రాద్దాము అని తెలిసిపోతుంది. సరే, ఇదంతా కాదు, ఇంకో విషయం చెబుతాం. రెంట్ పెయిడ్ టు రవి అనగానే నువ్వు ఒకటి గమనించాలి. ఏంటి అంటే ఇక్కడ రెంట్ అనేది రికగ్నైజ్ చేయాలి అండి, రవి అనే పర్సనల్ అకౌంట్ కాదు. ఇది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అంటే రెంట్ పెయిడ్ టు రవి అంటే నీకు ఆయనకి ఫండమెంటల్స్ తెలియలా. రవి అకౌంట్ కి రాయాలి అంటే సారీ రెంట్ అకౌంట్ అనే నామినల్ నేచర్ కి రాయాల్సింది ఒక పర్సన్ కి రాశాడు. అమౌంట్ పెయిడ్ టు రవి అంటే గతంలో మనం కనుక క్రెడిట్ పర్చేస్ చేస్తే రవికి ఇప్పుడు అమౌంట్ పే చేస్తాం కదండి, అప్పుడైతే రాసుకుంటాం అతని అకౌంట్ డెబిట్. కానీ రెంట్ పే చేస్తే ఏ అకౌంట్ రాయాలి? ఇవన్నీ కూడా నామినల్ నేచర్స్ కదండి, ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఇన్కమ్స్ అని కానివ్వండి. రెంట్ అనేటటువంటి ఒక ఎక్స్పెన్స్ ని ఆ ఎక్స్పెన్స్ అకౌంట్ కు డెబిట్ అయ్యకుండా రవి అకౌంట్ కు డెబిట్ ఇచ్చాడు కాబట్టి ఆయనకు అసలు ఫండమెంటల్స్ ఏ తెలియదు, రైట్? యాక్చువల్ గా రాయాల్సిన ఎంట్రీ నువ్వు ఎగ్జామ్ లో రాయాలి ఇది. మూడోది కన్ఫ్యూజ్ అవ్వద్దు. అసలు రాయాల్సిన ఎంట్రీ ఇదిగోండి. రెంట్ పెయిడ్ అంటే రెంట్ అనేటటువంటి ఒక నామినల్ నేచర్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. రెంట్ అకౌంట్ డెటార్ టు ఏం వెళ్ళిపోతుంది? క్యాష్ వెళ్ళిపోతుంది. ఇది రాయాలండి. కానీ ఏమి రాశాడండి ఆయన గారు? పర్సన్ కి పే చేసినట్టు రవి అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ రాశారు. బాగా అర్థం చేసుకోండి. ఇది రాయాల్సింది, ఇది రాసింది. అర్థమవుతుందండి? యాక్చువల్ గా రాయవలసింది ఇది, ఇది రాసింది ఇది. ఇప్పుడు మనం రాయబోయేటటువంటి రెక్టిఫైడ్ ఎంట్రీ ఇప్పుడు మనం రాయబోతున్నాం. ఇప్పుడు అర్థం చేసుకోండి. అంటే ఏంటి? రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్, రవి అకౌంట్ డెటార్ టు క్యాష్. క్యాష్ బాగానే ఉంది, దాన్ని ఎందుకు గెలుపుతారు మీరు? దాన్ని గెలకొద్దు, దాన్ని అలా వదిలేయండి. మనం సరి చేయాల్సింది ఇవ్వాల్సిన రెంట్కు డెబిట్ ఇచ్చుకో. ఇవ్వాల్సిన రెంట్కు ఇప్పుడు డెబిట్ ఇచ్చుకో. రెక్టిఫై చేస్తున్నా. రెంట్ అకౌంట్ డెటార్ టు అనవసరంగా ఇచ్చిన వీనని ఏమి చేద్దామండి? ఇలా ఎంట్రీ రాస్తే రైట్ ఆఫ్ అయిపోతాడండి. అమౌంట్ రాసుకోండి. 10,000 ఇవన్నీ కూడా జనరల్ ప్రాపర్ లో రాస్తారనమాట ఎంట్రీస్ అన్ని కూడాను.
క్లియరా? మన ఆన్సర్ ఇది, రెంట్ అకౌంట్ డేటా టు రావి. రైట్. రాయాల్సింది యాక్చువల్ గా ఇది, కానీ రాసింది ఇది. ఇప్పుడు మనం సరిచేసి రాయబోయింది ఇది, రాసేసాం. అసలు ఇదంతా వద్దండి, నేను డైరెక్ట్ గా రాస్తాను. లాజికల్ గా చెప్పండి అంటే, నీకు కొన్నిట్లో చక్కగా నీకు డెబిట్ క్రెడిట్ అని ఇచ్చేసారుగా. డెబిట్ క్రెడిట్ ఇచ్చేసినప్పుడు ఇంకో డెబిట్ ఇచ్చేసారు. డెబిట్ రాంగ్లీ డెబిటెడ్ టు హిజ్ అకౌంట్. ఓహో, డెబిట్ చేయకూడదా? సో మనం హిజ్ అకౌంట్ ఎవరు అంటే రవి, డెబిట్ చేశారు కాబట్టి క్రెడిట్ చేసేద్దాం. మరి దేనికి ఇద్దామండి? రెంట్ కి ఇద్దాం. రెంట్ అకౌంట్ ఎటార్ టు మన ఏంటండి, రవి అకౌంట్. ఇదే అండి రెక్టిఫైడ్ ఎంట్రీ. రైట్. నెక్స్ట్ ఇంకొకటి తీసుకోండి. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ కిరణ్. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ కిరణ్ ₹1,00,000 omitted టు బి రికార్డెడ్. గూడ్స్ పర్చేస్ చేసాము, అసలు రాయడమే మర్చిపోయామేంటి? నువ్వు రాయి ఇప్పుడు. రాద్దాం. పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు కిరణ్ అకౌంట్. క్యాష్ రాయొద్దండి, ఎందుకంటే నీకు ఇక్కడ పర్చేసెస్ గూడ్స్ ఫ్రమ్ కిరణ్ పర్ క్యాష్ అని ఎక్కడా కూడా ఇవ్వలేదుగా. పర్చేసెస్ గూడ్స్ ఫ్రమ్ కిరణ్ అనేసి పర్ క్యాష్ అని ఇవ్వాలి, కానీ ఎక్కడా కూడా ఇవ్వలేదు. సో ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి మనకి ఎవరైతే మన క్రెడిటర్ ఉన్నారో వాళ్ళతో రిలేషన్ అనేది మెయింటైన్ అవుతా ఉంటది. ఓకే. ఆ అమౌంట్ మనకి క్లియర్ అయ్యేదాకా కూడా అతన్ని మనం బుక్స్ లో అలాగే రాసుకుంటాము. ఇదిగోండి, పర్చేస్ అకౌంట్ డెటార్ టు కిరణ్ అకౌంట్. నువ్వు రాయలేదు కాబట్టి నువ్వు రాసుకో, అయిపోయింది. నెక్స్ట్, క్యాష్ పెయిడ్ టు గీత రాంగ్లీ డెబిటెడ్ టు. అండి అన్నిట్లో డెబిటెడ్ అన్నాడు, మీకు ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి డెబిటెడ్ అన్నాను. ఒకసారి క్యాష్ పెయిడ్ టు గీత రాంగ్లీ పోస్టెడ్ టు సీతా అకౌంట్ అనొచ్చు, రాంగ్లీ పోస్టెడ్ టు సీతా అకౌంట్ అనొచ్చు. ఇక్కడ మీకు అర్థం కావడం కోసం ఫస్ట్ సమ్ కాబట్టి నేను డెబిటెడ్ అని ఇచ్చాను. రైట్. ఇప్పుడు ఏంటండి, అసలు ఏమి రాయాలి కరెక్ట్ గా? అసలైతే ఏంటి, అసలు యాక్చువల్ గా ఏంటి జరిగింది? ఇది జరిగింది, ఇది ఈ ఫస్ట్ భాగంలో తప్పు. అసలు ఈ ఫస్ట్ భాగంలో జరగాల్సింది ఇది, కానీ మిస్టేక్ జరిగింది ఇక్కడ. రైట్. క్యాష్ పెయిడ్ టు గీత అంటే యాక్చువల్ గా ఇది కదండి రాయాలి. గీత అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, యాక్చువల్ గా రాయాల్సి ఇది. కానీ ఏమి రాశారండి మిస్టేక్ గా? సీత అని తీసుకొచ్చాడంటండి. సీత అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ రాశారు. క్యాష్ క్యాష్ బాగానే ఉంది, పట్టుకోవద్దు. సో నువ్వు రాయాల్సిన సీతాకి, రాయాల్సిన గీతాకి డెబిట్ ఇచ్చుకో. గీత అకౌంట్ డెటార్ టు, అనవసరంగా డెబిట్ ఇచ్చింది, రైట్ ఆఫ్ చేసుకో. సీత అయిపోయింది, తీసేయి. నెక్స్ట్, ఫర్నిచర్ పర్చేజ్ ₹50,000 రాంగ్లీ డెబిటెడ్ టు పర్చేజ్ అకౌంట్. ఫర్నిచర్ పర్చేజ్, ఒక అసెట్ వస్తే సంస్థలోనికి, అసెట్ ఏం అకౌంట్? ఏ నేచరు? రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో ఫర్నిచర్ నువ్వు డెబిట్ చేయాలి కదండి. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు ఏం వెళ్ళిపోయింది? క్యాష్ వెళ్ళిపోయింది, ఇది రాయాలి. కానీ నువ్వేం చేసావు? బాగా వీరుడివి, తెలిసిపోయింది వీరుడివి నువ్వు. బాగా వచ్చేసి సబ్జెక్ట్ అనేసి ఫండమెంటల్స్ రాకుండా నేను తీసుకున్నారు అనేసి నువ్వేం చేసావు అంటే ఆవేశంగా పర్చేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అని రాశావు. అసెట్ ని అసెట్ గా ట్రీట్ చేయాలి, తప్పు రాశావు. ఇక్కడ బాగానే జరిగింది. సో మనం రాయాల్సిన ఫర్నిచర్ ని ఎంట్రీలోకి తీసుకురా. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు, అనవసరంగా రాసినటువంటి పర్చేజ్ ని రైట్ ఆఫ్ చెయ్యి. ఇంతే, ఇలా రాసుకుంటా పోతాం. మరి ఈ సోదంతా ఎందుకు చెప్పారు మేడం? డెప్త్ గా వెళ్తే కావాలండి, అందుకు చెప్పా. రైట్. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే మీకు ఒక సింపుల్ గా ఒక ప్రాబ్లం నేను ఇక్కడే రెక్టిఫై చేసేస్తా, చూడండి. నెక్స్ట్ రేపు పార్ట్లో అయిపోద్దండి. ఇంకా డెప్త్కి వెళ్తే మూడో పార్ట్ తీసుకుంటా, లేదంటే లేదు. రేపు కంప్లీట్ అంటే ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే వెళ్ళాల్సిందే. ఇది ఉంది. తర్వాత చూద్దాం, సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. రైట్. ₹500 పెయిడ్ ఫర్ ఫర్నిచర్ పర్చేజ్డ్ హ్యాస్ బీన్ చార్జ్డ్ టు ఆర్డినరీ పర్చేజ్ అకౌంట్. వాళ్ళు చెప్తున్నారుగా ఆర్డినరీ పర్చేజ్ అకౌంట్ రాశారు, రాయకూడదు అని అర్థం అవట్లా. రైట్. ఫర్నిచర్ కొన్నారండి, పర్చేజ్ కి రాశారు, రాయకూడదు. అంటే ఫర్నిచర్ కి రాయాలి. మీకు ఫర్నిచర్ అనేది అసెట్ అని అయినా తెలుసుకోండి. అసెట్ అకార్డింగ్ టు మనం రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఫర్నిచర్ వస్తుంది కాబట్టి రాయలేదు కాబట్టి నువ్వు రాయి. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు, అనవసరంగా రాసాము అని చెబుతున్నాడుగా, ఇక అదేగా మిగిలింది. పర్చేజెస్ అకౌంట్ అయిపోయింది ఫస్ట్ది. రెండు, రిపేర్స్ మేడ్ వర్ డెబిటెడ్ టు బిల్డింగ్స్ అకౌంట్. రిపేర్, ఇదిగోండి బిల్డింగ్ కట్టుకున్నామండి మేము ఎప్పుడో 2020లో బిల్డింగ్ కట్టాం. 2020లో బిల్డింగ్ కడితే 20 లక్షల రూపాయలు అయింది. ఇప్పుడు 2025లో నేను ఏం చేశానంటే దానికి కొంచెం చిన్న చిన్న రిపేర్లు చేయాల్సి వచ్చిందండి. రిపేర్లు చేశాను.
అయితే ఆ రిపేర్ తీసుకెళ్లి బిల్డింగ్ 10 లక్షలు అయింది, రిపేర్లకు 50,000 అయింది, ఆ 10 లక్షలు ప్లస్ 50,000 మొత్తం 10,50,000 అని నేను చెప్పను. రిపేర్లు 50,000 రూపాయలు దాన్ని నేను ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేస్తా, అది రెవెన్యూ నేచర్. అంతేగాని బిల్డింగ్ 10 లక్షలు అయిందండి, ఇప్పుడు రిపేర్లు 50,000 మొత్తం 10,50,000 చెప్పం. బిల్డింగ్ 10 లక్షలు అయింది, ఇప్పుడు రిపేర్లు 5 ఏళ్ల తర్వాత రిపేర్లు చేపించామండి. ఓకేనా? ఇది రెవెన్యూ నేచర్ అన్నమాట. క్లియర్? అంటే నువ్వు బిల్డింగ్ అకౌంట్ కి డెబిట్ చేయకూడదు, చేసేసావు. కాబట్టి మనం ఇవ్వాల్సిన రిపేర్స్ అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. రిపేర్స్ నేను ఎందుకు చెప్పానంటే ఎంట్రీలు తరవుగా అవుతారని రూల్స్ చెప్తా చేస్తున్నాను కదా. అనవసరంగా ఇచ్చిన బిల్డింగ్స్ రైట్ ఆఫ్ చేసే అయిపోయిందండి. నెక్స్ట్, an amount of 100 rupees withdrawn by the proprietor for his personal use drawings కదా has been debited to trade expenses. ఎందుకు చేస్తావు నువ్వు డెబిట్? ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ఎందుకు చేస్తావు డెబిట్? క్రెడిట్ చెయ్యి. డెబిట్ చేసావు కాబట్టి ఇప్పుడు సరి చేయి, క్రెడిట్ చెయ్యి. మరి ఇవ్వాల్సింది దేనికంటే డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ఇలా రాయాలి. క్లియరా? తీసేయి. నెక్స్ట్, 100 rupees పెయిడ్ ఫర్ రెంట్ డెబిటెడ్ టు ల్యాండ్ లార్డ్ అంట. రెంట్ కి పే చేస్తే నువ్వు ఇది కదా రాయాలి, రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ వెళ్ళిపోయిందని రాయాలి కదా. కానీ నువ్వేం రాసావు? ల్యాండ్ లార్డ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ రాసావు. క్యాష్ బాగానే రాసావు, అక్కడైనా ఇక్కడైనా. రాయాల్సింది ల్యాండ్ లార్డ్కి రాయలా. ఇప్పుడు సారీ, ల్యాండ్ లార్డ్కి రాసావు నువ్వు, కానీ రాయాల్సింది ఏంటి? రెంట్ అకౌంట్ టు క్యాష్ రాయాలి. కానీ నువ్వేం చేసావు? ల్యాండ్ లార్డ్ అకౌంట్ డేటా టు క్యాష్ రాసావు. క్యాష్ ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ బాగానే ఉంది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇవ్వాల్సిన రెంట్ కు డెబిట్, రెంట్ అకౌంట్ డేటార్, అనవసరంగా రాసిన ల్యాండ్ లార్డ్ ని రైట్ ఆఫ్ చేయి. అంతే. ఇక్కడ ఈ వీటిలో కూడా అంతే, ఇక్కడ పైన కూడా అంతేనండి. ఇదిగోండి, ఫర్నిచర్ టు డెటార్ టు క్యాష్ రాయాలి, కానీ వాడేం చేశాడు? పర్చేజెస్ డెటార్ టు క్యాష్ రాశాడు. క్యాష్ క్యాష్ బాగానే ఉంది. రాయాల్సిన ఫర్నిచర్ డెబిట్, అనవసరంగా రాసిన పర్చేజెస్ రైట్ ఆఫ్ చేయి అలా. నెక్స్ట్, salary 125 rupees paid to clerk due to him has been debited to his personal account. ఏమండి, శాలరీ అకౌంట్ అని మొత్తుకుంటాం కదండి. శాలరీస్ కానీ, రిపేర్స్ కానీ, ట్రేడింగ్ అకౌంట్స్ ఇవన్నీ కూడా నామినల్ నేచర్ కదండి. వాటి పేరు రాయాలి కదండి. కానీ వాడి పర్సనల్, వాడి పేరు ఎందుకు రాస్తాం? ల్యాండ్ లార్డ్ రాసినట్టు రాయకూడదు కదా. అంటే ఇవ్వాల్సిన సాలరీస్ డెబిట్ ఇయ్యి, అది ఎక్స్పెన్స్ అని నీకు తెలుసుగా, అది కూడా తెలియదా? శాలరీ అకౌంట్ డెటార్ టు, శాలరీ అకౌంట్ డెటార్ టు, ఆయన పేరు ఏంటండి? పర్సనల్ అకౌంట్ కు రాస్తారు కదండి. ఆ క్లర్క్ పేరేంటో నాకైతే తెలియదు, క్లర్క్ అకౌంట్ అని రాస్తాం. క్లర్క్ అకౌంట్. క్లియరా? ఇదండి రెక్టిఫైడ్ ఎంట్రీ. ఇది ఆన్సర్. క్లియరా? ఇంకా నేను డెప్త్ గా చెప్పట్లా. శాలరీ అకౌంట్ డేటా టు క్లర్క్. 100 rupees రిసీవ్డ్ ఫ్రమ్ షా అండ్ కో హ్యాస్ బీన్ రాంగ్లీ ఎంటర్డ్ యాజ్ ఫ్రమ్ షా. చూసారండి, ఒక అక్షరం మారిపోయింది. ఇందాక సీత గీత చెప్పాక సీత గీత అలా. అంటే రిసీవ్డ్ అంటే ఏంటి? అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం మనం షా నుంచి. అంటే ఇది యాక్చువల్ గా రాయాల్సిందండి, క్యాష్ అకౌంట్ డెటార్ టు SHAH రాయాలి, రైట్? కానీ వాళ్ళు ఏం చేశారు? ఇది రాశారు, క్యాష్ అకౌంట్ డెటార్ టు SHAW రాశారు రాంగ్లీ, రైట్? క్యాష్ క్యాష్ బాగానే ఉంది, ముట్టుకోమాక. రాయాల్సిన SHAH కి క్రెడిట్ ఇవ్వు, అనవసరంగా రాసిన డెబిట్ ని రద్దు చేయి. సో SHAW డెటార్ టు SSAH, ఇది అంతేనా? అనవసరం దాన్ని ఏమో రైట్ ఆఫ్ చేసేసేయి. అసలు రాయాల్సిన SSHAH ఏదైతే ఉందో దానికి క్రెడిట్ ఇవ్వు. అది రిసీవ్ చేసుకునే అమౌంట్ అండి. మనం పర్సన్ నుంచి మనం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అన్నమాట. ఈయన క్రెడిట్ అయ్యాడు, క్రెడిట్ ద గివర్. ఎందుకంటే అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం ఈయన నుంచి కాబట్టి. 700 పెయిడ్ ఇన్ క్యాష్ ఫర్ ఏ టైప్ రైటర్ వాజ్ చార్జ్డ్ టు ఆఫీస్ ఎక్స్పెన్స్ అకౌంట్. ఒక అసెట్ గా రాయండి రా బాబు అంటే నువ్వు ఎక్స్పెన్స్ అకౌంట్ కి ఎందుకు రాసావు? ఓకే, టైప్ రైటర్ అనేది ఒక అసెట్, రైట్? డైరెక్ట్ గా రాసి టైప్ రైటర్ రాయండి, లేదా మిషనరీ రాయండి. మరి వీడియో రాశాడు, టైప్ రైటరే రాశాడు. ఇదిగోండి, టైప్ రైటర్ అకౌంట్ డేటా టు ఆఫీస్ ఎక్స్పెన్స్. ఇంకొంచెం దీన్ని క్లారిటీగా చెప్పాలంటే వీడు రాయాల్సింది ఇది, టైప్ రైటర్ అకౌంట్ డేటార్ టు క్యాష్ వెళ్ళిపోయింది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, ఇది రాయాలి. కానీ వాడేం రాశాడు? ఆఫీస్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ రాశాడట.
క్యాష్ క్యాష్ బాగానే ఉంది. డోంట్ టచ్, డోంట్ టచ్ మీ అంటుంది అనమాట. క్యాష్ ముట్టుకోమాగా. ఇవ్వాల్సిన టైప్ రైటర్ కి డెబిట్ ఇవ్వు, ఆఫీస్ ఎక్స్పెన్స్ కు క్రెడిట్ ఇవ్వు. ఇది రాయాల్సిన ఆన్సర్. ఇంతేనండి. నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్పాను, ఇంట్రడక్షన్ అయిపోయింది, ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్పాను, ఇక్కడ ప్రాబ్లం చేశాము. ఇక ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, మనం ఏం లేదు. ఇది చూడండి, ఏ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ రామ్ అమౌంటింగ్ 150 హ్యాస్ బీన్ రాంగ్లీ ఎంటర్డ్ త్రూ సేల్స్ బుక్. ఓకేనా. వీటికి ఏంటి అంటే జస్ట్ మన సస్పెన్స్ అకౌంట్ అయినా యూజ్ చేస్తామని చెప్తాను నేను. ఇది ఎలా హ్యాస్ బీన్ రాంగ్లీ ఎంటర్డ్ త్రూ సేల్స్ బుక్. ఇది మనకి టోటల్ కంబైన్డ్ ఎంట్రీ వచ్చింది ఇక్కడ మనకి. కంబైన్డ్ ఎంట్రీ, దీనికి కంబైన్డ్ ఎంట్రీ అంటే ఒక పర్చేసెస్ ని ఏం రాశారు అంటే సేల్స్ గా రాసేసారండి. పర్చేసెస్ ని సేల్స్ గా రాశారు. ఇది ఒక్కటి చెప్పి ఆపేస్తా నేను. పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ రాము నుంచి సరుకులు కొని, కానీ త్రూ ద సేల్స్ బుక్ అంటే ఏంటి, మొత్తం ఎంట్రీనే ఎలా రాశారంట. పర్చేస్ ఆఫ్ గుడ్స్ ఫ్రమ్ రామ్ అమౌంటింగ్ టు 150 హ్యాస్ బీన్ రాంగ్లీ ఎంటర్డ్ త్రూ సేల్స్ బుక్. సేల్స్ బుక్ అన్నారంటేనే ఇక్కడ మనకి ఏంటంటే పోస్టింగ్ కాదండి, లెడ్జర్ అకౌంట్ లో పోస్టింగ్ కాదు, మనకి డే బుక్ లో తప్పు జరిగింది అంటే ఒక ఎంట్రీనే మిస్టేక్ గా మనం రాసుకోవాలి. ఇదిగోండి, పర్చేజెస్ ని సేల్స్ గా రాశారు. యాక్చువల్ గా రాయాల్సి ఇదొక్కటి చెప్పి ఆపేస్తున్నానండి ఇవాళ నేను. పర్చేజెస్ ఫ్రమ్ రామ్ జరిగిందండి అంటే రైట్ ఎంట్రీ ఏంటండి నీకు, పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు రామ్. ఇది కొంచెం ఇంపార్టెంటే, కొంచెం టఫ్ గా కూడా ఉంటది. పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు రామ్ రైట్ ఎంట్రీ, యాక్చువల్ గా రాయాల్సిన ఎంట్రీ ఇది. అర్థమైందా. కానీ రాసింది ఏంటి అంటే ఒక పర్చేజెస్ ని ఇక్కడ అకౌంట్ లో కాదండి, లెడ్జర్ అకౌంట్ లో తప్పు జరగలేదు, ఏదో ఒక అకౌంట్ లో కాదు, క్లియర్ గా చెప్పారు డే బుక్ లో తప్పు జరిగింది. పర్చేజెస్ అకౌంట్ డేటార్ టు రామ్ రాయాల్సింది, రామ్ అకౌంట్ డేటార్ టు సేల్స్ డే బుక్ గా రాశారు. అంటే సేల్స్ డే బుక్ అంటే ఇలా రాశారు, రామ్ అకౌంట్ డేటార్ టు సేల్స్ గా రాశారు. సో దీన్ని మనం సరి చేయాలి అంటే రాయాల్సినటువంటి ఎంట్రీ ఏంటండి మనకి, యాక్చువల్ ఎంట్రీ ఇది. యాక్చువల్ ఎంట్రీ ఇది, ఇది రాసేస్తాం, ఇది రాసేస్తాం. క్లియరా. ఇది రాసేస్తాం. అయితే అనవసరంగా రాసిన సాలరీస్ ని రైట్ ఆఫ్ చేయాలి అంటే క్రెడిట్ చేసిన సేల్స్ ని ఏమో డెబిట్ చేయాలి. అదవుతుందండి, క్రెడిట్ చేసిన సేల్స్ ని డెబిట్ చేయాలి. అలాగే రామ్ అకౌంట్ ని అనవసరంగా డెబిట్ చేశారు కాబట్టి దాన్ని క్రెడిట్ చేయాలి. రాయాల్సిన ఎంట్రీ ఏమో ఇది, పర్చేస్ అకౌంట్ డేటా టు రామ్. రైట్ ఆఫ్ చేయాల్సింది రామ్ అకౌంట్ లో డెబిట్ అమౌంట్ 150ని రైట్ ఆఫ్ చేయాలి. అలాగే సేల్స్ లో 150ని కూడా మనం రైట్ ఆఫ్ చేయాలి. అర్థమవుతుందా. ఇక్కడ రాద్దాం. రాయాల్సిన ఎంట్రీ ఏంటంటే ఇదిగోండి, పర్చేజెస్ అకౌంట్ డెటార్ 150 రూపీస్. అనవసరంగా రాసినటువంటి ఈ క్రెడిట్ ని రైట్ ఆఫ్ చేయడం కోసం సేల్స్ అకౌంట్ డెటార్ 150. యాక్చువల్ గా రామ్ నుంచి మనం గూడ్స్ కొన్నాం కాబట్టి ఆ పర్సన్ మనకి గూడ్స్ ఇచ్చాడు కాబట్టి డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ కాబట్టి టు రామ్ అకౌంట్ ఎంత రాస్తావండి నువ్వు, 150 రూపాయలు రాస్తావు. రైట్. ఇక్కడ అనవసరంగా డెబిట్ చేసిన రాముని రైట్ ఆఫ్ చేయడం కోసం ఇంకో రామ్ రాయాల్సిన అవసరం లేదు, టూ రామ్ అని రాయాల్సిన అవసరం లేదు. ఒకే పర్సన్ తో అకౌంట్ కాబట్టి ఇంకో 150 రూపీస్ ఇలా చేర్చేసి మనం మొత్తం 300 రూపాయలు రాసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా రాయాలి. పర్చేస్ అకౌంట్ ఎటార్, సేల్స్ అకౌంట్ ఎటార్ టు రామ్ అకౌంట్. ఇదండి మనం, ఇది ఒక్కటే నేను చెప్పాను. తర్వాత మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. రైట్, ఆపేస్తున్నానండి.